Hello students, welcome to Economics Wala classes. Today's topic will be Capital Markets Regulator, recent edition. రీసెంట్గా మనకు సెబీ చైర్మన్ T+1 సిస్టమ్ నుంచి T+0 ట్రేడింగ్ సెటిల్మెంట్ సిస్టమ్కి వీఆర్ గోయింగ్ టు ప్లానింగ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ T+1 T+0 ఈ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే ఏంటనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇది మనకి ఇండియన్ ఎకానమీ జనరల్ స్టడీస్ పేపర్ 3లో, అలాగే మనకి ఇది యూపీఎస్సీ కావచ్చు, లేదంటే ఏపీపీఎస్సీ, అలాగే టీఎస్పీఎస్సీలో కూడా మనకి రెలవెంట్ అండి. సో ఇండియన్ ఎకానమీలో మనకి స్టాటిక్ సిలబస్ చూసుకుంటే మనకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ చాప్టర్స్లో, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్స్లో మనకి ఈ టాపిక్ రిలవెంట్ అండి. అయితే ఈ సెబీ అనేది మనకి 1982లో ఎస్టాబ్లిష్ చేశారండి. 1982లో శివరామకృష్ణన్ కమిటీ, ఈ కమిటీ ద్వారా మనకు 1982లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇండియా ప్లానింగ్ టు మూవ్ T+0 ట్రేడింగ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఫర్ ద కరెంట్ T+1. సో ప్రస్తుతం మనకు T+1 సిస్టమ్ ఉంది. దీని నుంచి మనం T+0 సిస్టమ్కి, అది కూడా బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే లోపల ఇండియా విల్ మూవ్ టు సెటప్ సేమ్ డే మార్కెట్ సెటిల్మెంట్ ట్రేడ్స్. ఈ సెటిల్మెంట్ ట్రేడ్స్ అంటే ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఇప్పుడు డిమ్యాట్ అకౌంట్ ఉంది. జనరల్గా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. డిమ్యాట్ అకౌంట్ నుంచి మనం ఏం చేస్తామంటే షేర్స్ పర్చేజ్ చేస్తాం. సమ్టైమ్స్ మనం డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు త్రూ బ్యాంక్స్ ద్వారా గాను, లేదంటే వేరే బ్రోకర్స్ ద్వారా గాను కాకుండా డైరెక్ట్గా వీళ్ళు సింగిల్ పర్సన్స్, రెగ్యులర్గా మీరైనా నేనైనా కూడా సింగిల్గా అయినా పర్చేజ్ చేసుకునే దానికి ఛాన్స్ ఇచ్చిందండి ఆర్బీఐ, ఇండివిజువల్గా కూడా. సో ఇక్కడ మనకి డిమ్యాట్ అకౌంట్స్ ఏంటంటే, మనం ఏ రోజైతే మనం షేర్స్ పర్చేజ్ చేస్తాం, ఈ పర్చేజ్ చేసిన తర్వాత మనకి అమౌంట్ డిమ్యాట్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఈ అమౌంట్ అనేది ఏంటంటే ట్రేడింగ్ +1 సిస్టమ్. అంటే ట్రేడింగ్ ఈ రోజు జరిగితే, ఫర్ సపోజ్ ఈరోజు మండే అనుకుందాం, మండే జరిగితే మనకి +1 అంటే మనకి ట్యూస్డే అవుతుంది. మనం జనరల్గా త్రూ బ్రోకర్స్ ద్వారా వెళ్తాం కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే ట్యూస్డే అవ్వద్దు, వీళ్ళకి సెటిల్మెంట్ అవుతుంది అమౌంట్. మనకి ట్యూస్డే నుంచి మనకి వెన్స్డే అవ్వద్దు, మనకి మన అమౌంట్ మనం ఎంత అయితే పే చేసి ఉంటామో దానికి రావాల్సిన అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది. సో దీన్ని మనకి ఎర్లియర్గా ఏం చేశారంటే, మనకి వీక్లీ సిస్టమ్ ఉండేదండి. ఒకప్పుడు మనకి వీక్లీ సిస్టమ్ ఉండేది, అంటే వీక్లీ ఒకసారి మాత్రమే క్లియరెన్స్ ఉండేది. దాని తర్వాత ఏం చేశారంటే T+3కి తీసుకొచ్చారు, అంటే ట్రేడింగ్ +3 days. దాని తర్వాత మనకి T+2కి తీసుకొచ్చారు. దీని తర్వాత మనకి T+1. సో ప్రస్తుతం మనకి T+1 నడుస్తుంది ఇండియాలో మార్కెట్, అంటే స్టాక్ మార్కెట్స్లో. దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు రీసెంట్గా T+0, అంటే ట్రేడింగ్ ఏ రోజు అయితే జరుగుతుందో అదే రోజు మీకు సెటిల్మెంట్ అయ్యే మాదిరిగా చూడాలి. ఇట్ మీన్స్ షేర్స్ ఆర్ మనీ విల్ బి క్రెడిటెడ్ టు ద ఇన్వెస్టర్స్ అకౌంట్ ఆన్ ద డే ఆఫ్ ద ట్రేడ్ ఇట్ సెల్ఫ్. ట్రేడ్ ఏ రోజు జరుగుతుందో ఆ రోజే ఇమీడియట్గా మనకి, ఇప్పుడు ఇమీడియట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్ IMPS ఎలా ఉంటుందో మనకు బ్యాంకింగ్లో, సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా వర్కౌట్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంది సెబీ. దిస్ విల్ బి ఏ ప్యారలల్ సిస్టమ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ విత్ ద కరెంట్ సైకిల్. అయితే మనం T+1 సిస్టమ్ కూడా ఉంటుందండి. T+1 సిస్టమ్తో పాటు ప్యారలల్గా మనకి T+0 సిస్టమ్ కూడా లాంచ్ చేస్తారు. తర్వాత ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైంలో మనకి T+0 సాటిస్ఫైడ్గా ఉంటే అందరికి, ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కావచ్చు. ఇక్కడ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మనకి మేజర్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి వాళ్ళ కన్సర్న్స్ ఏమున్నాయో కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఈ కరెంట్ సైకిల్లో ఇవి కంప్లీట్గా T+1తో పాటు T+0తో పాటు ఉంటుంది, అండ్ దట్ వుడ్ బి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. సో ఇది ఆప్షనల్, మీకు ప్రస్తుతం అయితే ఆప్షనల్. తర్వాత ఫ్యూచర్లో దీన్ని మ్యాండేటరీగా చేస్తారా లేదనేది చూడం. నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ మనకు సెబీ ఎప్పుడైనా ఇటువంటి డిస్కషన్ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ చూడొచ్చు. అయితే మనకి దీనికి ఏం కావాలి, ఇన్స్టాంట్ ట్రేడ్ సెటిల్మెంట్ కావాలంటే జనరల్గా మనకు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏ రియల్ టైం పేమెంట్ సిస్టమ్. సో మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అందరికీ తెలుసు కదా. యూపీఐ ఎనేబుల్స్ ఇన్స్టాంట్ అండ్ సీమ్లెస్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ అక్రాస్ బ్యాంక్స్ అండ్ ప్లాట్ఫామ్స్. సో మనకి ఈ యూపీఐ అనేది మనకి ఇండియాలో సక్సెస్ కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే ఇన్స్టాంట్గా ట్రేడ్ సెటిల్మెంట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆన్లైన్ డిపాజిటరీస్లో మనకి ఏంటంటే NSDL ఒకటి, CDSL ఒకటి. దీని నుంచి కూడా మనం ఏంటంటే
డిమాట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ అనేది, తర్వాత సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ హోల్డ్ సెక్యూరిటీస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ అండ్ ఫెసిలిటేట్ దే ట్రాన్స్ఫర్ టు డిమాట్ అకౌంట్స్. సో ఇవి కూడా మనకి డిమాట్ అకౌంట్స్ను తీసుకునేదానికి ఉపయోగపడతాయి. తర్వాత రోబస్ట్ టెక్నాలజీ స్టాక్, మనకి ఆబ్వియస్లీ మనకి మనం వీక్ నుంచి T+3కి వచ్చాం, తర్వాత 2కి వచ్చాం, తర్వాత ఇప్పుడు 1లో ఉన్నాం. 1 నుంచి T+0కి రావాలంటే మనకు రోబస్ట్ టెక్నాలజీ కూడా అవసరం అండి. సో రోబస్ట్ టెక్నాలజీ స్టాక్ ఈస్ నీడెడ్ ఫర్ హై స్పీడ్ అండ్ హై వాల్యూమ్ ట్రేడ్ అండ్ సెటిల్మెంట్ యాక్టివిటీస్. సో మనకి లార్జ్ వాల్యూమ్లో ట్రేడింగ్ జరుగుతుంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్స్లో జనరల్గా ఏంటంటే టెక్నాలజీ స్టాక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్పించి మనకి ఇటువంటి T+1 కానీ T+0 సెటిల్మెంట్స్ కానీ మనకు జనరల్గా పాసిబుల్ కావు. సో మనకి దీస్ ఆర్ ద ప్రీ రిక్వజైట్స్. ఏమేం కావాలంటే రియల్ టైం పేమెంట్ సిస్టమ్, మనకి ఆల్రెడీ యూపీఐ ఉంది కాబట్టి యూపీఐ యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ డిపాజిటరీస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ డిపాజిటరీస్ ఉన్నాయి. దాని ద్వారా ఏంటంటే డిమాట్ అకౌంట్స్ ద్వారా వాళ్ళ ఎలక్ట్రానిక్ ఫామ్స్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత ఏంటంటే రోబస్ట్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ అనేది కూడా మనకి చాలా అవసరం అండి. అయితే దీనివల్ల ఏంటంటే రిడక్షన్ ఇన్ అన్సెటిల్డ్ ట్రేడ్స్. సో ఆల్రెడీ ట్రేడ్స్ ఏవైతే సెటిల్మెంట్ కాకుండా ఉంటాయో వీటన్నిటిని కూడా డిక్రీజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది. రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ అన్సెటిల్డ్ ట్రేడ్స్ అండ్ డిక్రీజెస్ ద అన్సెటిల్డ్ ఎక్స్పోజర్ టు క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అయితే మనకి ఏంటంటే ఇప్పుడు లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్, ఇప్పుడు మనకు జనరల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి, లేదంటే ఇలాంటి లార్జ్ వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే జనరల్గా క్లియరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి ఒక బాడీని క్రియేట్ చేశారండి. ఈ బాడీ ఏం చేస్తుందంటే ఇవన్నీ క్లియర్ చేస్తుంది. అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు లాట్స్ వైజ్ ఏం చేస్తుందంటే క్లియర్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఈ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే 2001లో స్టార్ట్ చేశారండి. 2001లో మనకి. అయితే దీనికి ప్రమోటర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయండి. అంటే కొన్ని బ్యాంక్స్ వీటిని ప్రమోట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి హెచ్డిఎఫ్సి కావచ్చు, తర్వాత ఐసిఐసి కావచ్చు, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే ఎల్ఐసి కూడా ఉంది దీంట్లో, తర్వాత ఐడిబిఐ ఉంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా. సో ఇలా ఒక పెయిడప్ క్యాపిటల్ మనకి ఒక పెయిడప్ క్యాపిటల్తో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. 50 crores పెయిడప్ క్యాపిటల్తో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో కాకపోతే మనకి క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆర్బీఐ అలాగే సెబీ రెండు కలిసి కూడా ఇక్కడ ట్రేడ్ సెటిల్మెంట్ అనేది చేస్తుంది. సో రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని మనకి ఈ అన్సెటిల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ అన్సెటిల్ ట్రేడ్ని మనకి సెటిల్ చేయడం జరుగుతుందండి. అయితే మనకి ఈ సిసిఐ అనేది ఏంటంటే సెంట్రల్ కౌంటర్ పార్టీ అని కూడా అంటారు. దీన్నే సెంట్రల్ కౌంటర్ పార్టీ అని కూడా చెప్తారు. సెంట్రల్ కౌంటర్ పార్టీ. సో ఇది మనకి క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించింది. అయితే మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటే T+1 వర్సెస్ T+2 సెటిల్మెంట్ చూసుకుంటే ఈ T+2 అంటే ట్రేడింగ్ ప్లస్ 2 days అనుకోండి. ఇఫ్ యాన్ ఇన్వెస్టర్ సెల్స్ షేర్స్ ద సెటిల్మెంట్ ఆఫ్ ట్రేడ్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 working days. సో మనకి ఇక్కడ హాలిడేస్ కూడా కౌంట్ అవుతాయండి. ఓన్లీ వర్కింగ్ డేస్లో మాత్రమే చెప్తున్నాం. T+2 అండ్ ద బ్రోకర్ హూ హ్యాండిల్స్ ద ట్రేడ్ విల్ గెట్ ద మనీ ఇన్ ద 3rd day. సో మనకి టెక్నికల్గా మాట్లాడుకుంటే ఈరోజు మనకి మండే అనుకుందాం. మండే నుంచి 2 days మనకి ఈరోజు ట్రేడ్ చేసాం. ట్యూస్డే, వెన్స్డే, 2 daysకి T+2. తర్వాత రోజు మనకి ఏంది థర్స్డే ఆపుతే ఏమవుతుంది మనం త్రూ ఏ బ్రోకర్ ద్వారా అయితే మనం ట్రేడ్ చేస్తున్నాం ఆ బ్రోకర్కి సెటిల్ అవుతుంది ఫస్ట్ అమౌంట్, అంటే బ్రోకర్ అకౌంట్కి వస్తుంది. ఈ బ్రోకర్ మనకి టెక్నికల్గా ఏం చేస్తాడు, నెక్స్ట్ డే ఇస్తాడు మనకి, ఫ్రైడే. సో ఇక్కడ మనకి T+2లో ఏంటంటే 4th డేకి మనకి ఇన్వెస్టర్స్కి అమౌంట్ వస్తుంది. అయితే ఎఫెక్టివ్గా మాట్లాడుకుంటే మనకి ఏంది 3 daysకి, ఎందుకంటే బ్రోకర్ దగ్గర నుంచి అదే రోజు కూడా తీసేసుకోవచ్చు మనం కావాలంటే తెలిస్తే. సో మనకి ఎఫెక్టివ్గా చూసుకుంటే ద మనీ విల్ గెట్ క్రియేటెడ్ ఇన్ 3 days. సో మనకి T+2లో చూసుకుంటే 3 days పడుతుంది ఎఫెక్టివ్గా. T+1కి వస్తే మీరంతా సీసాట్లో స్మార్ట్ కాబట్టి 2 days. సో ఇప్పుడు ఇది ఉంది సిస్టమ్ మన దగ్గర. దీన్ని T+0 తీసుకొస్తున్నారు, అంటే ఇదే రోజు కావచ్చు లేదా 1 day నెక్స్ట్ డే. అయితే ఇక్కడ మనకి ప్రపోజల్ బాగానే ఉంది కానీ బట్ ఈ ప్రపోజల్ని అపోజ్ చేసే ఇష్యూస్ కూడా ఉన్నాయండి. ఏంటంటే ఆపరేషనల్ ఇష్యూస్. దెర్ ఆర్ ఆపరేషనల్ ఇష్యూస్ ఫేస్డ్ బై ఫారిన్ ఇన్వెస్టర్స్. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇండియన్ మార్కెట్లో, ఈ ఇండియన్ మార్కెట్లో ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే నాట్ ఓన్లీ
ఒక కంట్రీ కాదు కదండి. ఇప్పుడు మనకి టైమ్ లైన్స్ తీసుకుంటే యుఎస్ఏ కావచ్చు, తర్వాత యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేదంటే చైనా కావచ్చు, తర్వాత రష్యా కావచ్చు, తర్వాత ఇక్కడ మనకి సౌత్ ఈస్టర్న్ నేషన్స్ లో కూడా కంట్రీస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వేరియస్ టైమ్ లైన్స్ లో ఉంటాయండి. అంటే అందరికి ఒకటే టైం ఉండదు. సో మనకి ఇంటర్నేషనల్ టైం లైన్ ఉంటుంది కదా, మనకి టైం లైన్ ప్రకారం మనకేంటి మనం +5:30లో ఉంటాం మనం. సో వెనక్కి వెళ్ళే కొద్దీ మనకి టైం తగ్గుతుంది, ఇట్లా ముందరకి వెళ్ళే కొద్దీ మనకి టైం పెరుగుతూ పోతుంది. మనకి ఇండియా ఏంటి ఇక్కడ ఉంటుంది అనుకోండి ఫర్ సపోజ్. సో వేరియస్ టైమ్ లైన్స్ లో కూడా ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి ఆ ఇన్వెస్టర్స్ కూడా అపోజ్ చేస్తున్నారు. అయితే వీళ్ళకి ఏంటి మేజర్గా ఇష్యూస్ ఏంటంటే టైం జోన్ డిఫరెన్సెస్. మనకు టైం జోన్స్ అనేవి సేమ్ టైం జోన్స్ ఉండవు. అలాగే ఇన్ఫర్మేషన్ ఫ్లో ప్రాసెస్, మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఫారెన్ నుంచి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ టైంలో రీచ్ కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ దే విల్ లూజ్ ద మనీ కూడా. అలాగే మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం మేజర్గా. మనకి ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటి, బయట నుంచి డాలర్ కరెన్సీస్ తీసుకొచ్చుకోవాలి. ఇండియాలో మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్లోకి వెళ్ళి డాలర్స్ అక్కడ ఇచ్చి మనం రూపీస్ తీసుకోవాలి. ఆ రూపీస్ని తీసుకెళ్ళి మనం సెబీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే సమ్ టైమ్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలా సడన్ గా సమ్ టైమ్స్ మనీ విత్డ్రాల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే ఎందుకు విత్డ్రాల్ చేసుకుంటారంటే, ఫర్ సపోజ్ ఫెడ్ ఉంది ఇప్పుడు మనకి, ఇక్కడ ఆర్బీఐ ఎలాగో అక్కడ కూడా యుఎస్ లో మనకి ఫెడ్ ఉంది. సో ఇదేంటంటే సమ్ టైమ్స్ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది. సో జనరల్ గా ఎవరైనా ఏం ఆలోచిస్తారు, ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ వస్తే అక్కడే ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటారు కదా. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియా నుంచి ఉన్న అమౌంట్ మొత్తం అంతా తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి తీసుకెళ్తారు, ఫెడ్ మార్కెట్లోకి తీసుకెళ్తారు. అంటే యుఎస్ మార్కెట్లోకి, డెవలప్డ్ మార్కెట్లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళు రూపీస్ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయలేరు, ఎందుకంటే రూపీస్ యాక్సెప్ట్ చేయరు అక్కడ. సో వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లోకి వెళ్ళి ఈ రూపీస్ అన్ని అక్కడ ఇచ్చేసి ఈ డాలర్స్ తీసుకొని, ఈ డాలర్స్తో మళ్ళీ మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు ఫెడ్ మార్కెట్లోకి వెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఆపరేషనల్ ఇష్యూస్ కింద. అలాగే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు హెడ్జ్ దేర్ నెట్ ఇండియా ఎక్స్పోజర్ ఇన్ డాలర్ టర్మ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండర్ ద T+1 సిస్టమ్. సో ఇది వీళ్ళకి బేసిక్ గా ఇష్యూస్ అండి. T+2, T+1, T+0 అంతకుముందు వీక్లీ చూసుకుంటే మనకి ఇప్పుడు T+1 సిస్టమ్ చూసుకుంటే చైనా ఉందండి మనకి, సెకండ్ ప్లేస్ లో ఇండియా ఉన్నాం. ఆల్మోస్ట్ రిమైనింగ్ కంట్రీస్, చాలా కంట్రీస్ వరకు కూడా, ఈవెన్ మనకి యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేదంటే వెస్టర్న్ డెవలప్డ్ నేషన్స్ కావచ్చు, చాలా వరకు ఏంటంటే T+1 సిస్టమే ఇప్పటికీ యూజ్ చేస్తున్నాయి. సో దీన్ని ప్రస్తుతం ఇండియా లాంచ్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ కంట్రీస్ కూడా మైట్ బి దే విల్ ఫాలో ద లీడ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ రీసెంట్ సెబీస్ డెసిషన్ అండి. మార్కెట్ సెటిల్మెంట్ అనేది ఈ ఫిజికల్ ఇయర్ ఎండ్ లోపల దే హ్యావ్ టు సెటిల్ డౌన్ టు T+0 ట్రేడింగ్ సిస్టమ్ అని చెప్పి. That's it for this video. Thank you for watching, and once again welcome back to Economics Wala classes, where we will teach only economics and international relations, especially for UPSC and state public service commissions. Thank you, happy learning, and stay safe.